ఇక కాసేపట్ల యాదవ కురుమలకు గొర్రెల పంపిణీ పథకాన్ని మొదలుపెట్టనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సిద్దిపేట జిల్లా కొండపాకల ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సీఎం. ప్రగతి భవన్ నుంచి కొండపాకకు వెళ్లనున్న కేసీఆర్ అక్కడ లబ్దిదారులతోటి మాట్లాడనున్నారు. వేద ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి డోలు వాయించి పథకాన్ని ప్రారంభిస్తారు సీఎం. ఇక కొండపాక మండలంలో ఎంపిక చేసిన 825 మందికి గొర్రె పిల్లల యూనిట్లను అందిస్తారు. తర్వాత అక్కడ సభలో మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి. ఇయాల రాష్ట్రంలో 1500 యూనిట్ల గొర్రెలు పంచనుంది సర్కార్. ఈ ఏడాది 3,60,098 మందికి గొర్రెలు ఇయ్యడానికి ఏర్పాట్లు చేసింది. వచ్చే ఏడాది ఇంకో 3,57,971 మందికి గొర్రెలు పంచుతామని చెప్పింది. గొర్రెల పంపిణీకి 5,000 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. ఒక్కో యూనిట్ల 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇయ్యనుంది. ఒక యూనిట్ కు 1,20,000 రూపాయలు ఖర్చయితుండగా వీటిల్లో లబ్దిదారుల వాటా 30,000 కాగా సర్కార్ 90,000 రూపాయల సబ్సిడీ భరిస్తుంది. సీఎం ఇయ్యనున్న గొర్రెలను ఏపీ కర్నూలు జిల్లా నంద్యాల నుంచి తెప్పించారు అధికారులు. పద్దెనిమిదేళ్లు నిండినోళ్లు చాలా మంది పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 7,846 సంఘాలను ఎంపిక చేశారు అధికారులు. ఇంతకు ముందల 4,160 సంఘాలుండగా ఇప్పుడు కొత్తగా 3,765 గొల్లకురుమ సొసైటీలు ఏర్పడ్డాయి. దీంట్లో 7 లక్షల మందిని లబ్దిదారులుగా ఎంపిక చేసింది సర్కార్. వీళ్లల్లా లాటరీతోటి ఎంపిక చేసిన సగం మందికి ఈ ఏడాది, ఇంకో సగం మందికి వచ్చే ఏడాది గొర్రెలు ఇయ్యనున్నారు. ఇన్ని లక్షల గొర్రెలు పంపిణీ చేసినా వాటికి మేత, మందుల విషయంలో కూడా ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది సర్కార్. 15 రోజుల్లో 100 సంచార పశు వైద్యశాలలను నియోజకవర్గానికి 1 చొప్పున ఏర్పాటు చేయబోతోంది. ఇక నల్గొండ జిల్లాల గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి. నిడమనూరు మండలం ఉట్కూరు గ్రామంలో గొల్ల కుర్మలకు గొర్రెలను పంచారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాల గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు మంత్రి లక్ష్మారెడ్డి. మక్తల్ ఎంపీడీఓ ఆఫీసులో అర్హులైన లబ్దిదారులకు గొర్రెలను అందజేశారు. అంతకుముందు కర్ణాటక నుంచి జిల్లాకు వచ్చిన గొర్రెల లోడ్ డీసీఎంలను జెండా ఊపి స్వాగతం పలికారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని మొదలుపెట్టిందన్నారు లక్ష్మారెడ్డి. ఇక కరీంనగర్ జిల్లాల గొర్రెల పంపిణీని మొదలుపెట్టారు ఎంపీ వినోద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బూత్కూర్ ఊళ్ల మొదటి విడతగా 20 యూనిట్ల గొర్రెల పంపిణీ చేశారు. ఊళ్లోకొచ్చిన ప్రజాప్రతినిధులను డప్పు చప్పుళ్లతో యాదవులు ఘన స్వాగతం పలికారు. గొల్ల కుర్మలు ఆర్థికంగా ఎదగాలనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని మొదలుపెట్టినట్లు చెప్పారు.
గారు ఈరోజు ప్రతి గొల్ల కుర్మలందరూ కూడా గౌరవంగా ఉండాలి ఊళ్ళల్లో అని వారి కులవృత్తి ఏదైతుందో గొర్రెల పెంపకం ఆర్థికమైన డబ్బులు లేకున్నా గొర్రెలు ఉండాలని ఆలోచించే వారందరికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రతి ఇంటికి కూడా ఎంతమంది సభ్యత్వం ఉంటే అంతమందికి గొర్రెలు ఇవ్వాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం చేసినందుకు ఈ రోజు మంది కన్నా ఎక్కువ మంద కనబడాలి. ఈ గొర్రె అనేది యాదవుల సంపద. ఈ యొక్క మన ఆ సంపదను కాపాడుకోవాలి. రేపు రాబోయే కాలంలో ఈ ప్రపంచం మొత్తం కూడా యాదవులు ఎక్కడ సంతోషం ఉన్నారంటే యాదవులు పలానా తెలంగాణలో సంతోషంగా ఉన్న విధంగా ఈరోజు మన గొల్లకుర్మ సంతోషంగా ఉండాలి.